జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. నువ్వు నా మంచి కోరేవాడివి అయితే నీకు తెలిసిన రోజే నాతో చెప్తావు. నేను పాస్ కావాలని ట్యూషన్ చెప్తావు. నేను బాగా చదువుకోవాలని ప్రతి క్షణం ఫోర్స్ చేస్తావు. వీటన్నిటి వెనక నా పెళ్ళైపోవాలని, పెళ్ళై వెళ్ళిపోవాలని, దూరం అయిపోవాలని కోరుకున్నావు నువ్వు. అమ్మాయి గారు, మీరు నన్ను ఏడిపించాలని ఏవేవో పేర్లతో పిలుస్తారు. ఉక్రోషంలో ఉన్నప్పుడు నా మీద అరుస్తారు. కానీ ఈ మాటలు కొత్తగా ఉన్నాయి అమ్మాయి గారు. ఆ మాటలే, ఆ చీవాట్లే బాగున్నాయి అమ్మాయి గారు. మీ కోపం, ఈ ఆవేశం, ఈ ఆరోపణలు చూస్తుంటే నాకు భయం వేస్తుంది. మా అమ్మాయి గారు నన్ను ఇంతేనా అర్థం చేసుకుంది అనిపిస్తుంది. మా అమ్మాయి గారు ఇంకెప్పటికీ నన్ను క్షమించరని భయం వేస్తుంది. వద్దమ్మాయి గారు, దయచేసి నన్ను అపార్థం చేసుకోవద్దు. అందమైన పూల తోటలో పూసిన గులాబీ మొక్క మీరు. ఆ తోటకు నేను తోటమాలిలా కాపలా కాశాను అమ్మాయి గారు. నన్నే, ఈ కంచెనే, ఈ కాపలాదారుణ్ణి నమ్మకపోతే ఎలా అమ్మాయి గారు? కంచె చేను మేస్తుందా? నన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి ప్లీజ్. ఇంకేం అర్థం చేసుకోవాలి? ఇంక నిన్నెలా నమ్మాలి? మా నాన్న కోపడితే నీతో చెప్పుకున్నాను. ఏ కష్టం వచ్చినా నేను నీతోనే పంచుకున్నాను. సుఖమైన, దుఃఖమైన, బాధైనా, సంతోషమైనా అన్నీ నీతోనే, నీతోనే పంచుకున్నాను. ఎందుకు? నేను ఈ ప్రపంచంలో నమ్మింది నిన్నొక్కడినే కాబట్టి. కానీ నువ్వు నా పక్కనే ఉంటూ నాకు అబద్ధాలు చెప్తూ, నన్ను పిచ్చిదాన్ని చేస్తూ, వెరిదాన్ని చేస్తూ నమ్మించి మోసం చేశావు. అమ్మాయి గారు, మీరిన్ని మాటలు అంటుంటే తట్టుకోలేకపోతున్నాను. కావాలంటే నా చెంప పగలగొట్టండి, కానీ నన్ను నమ్మండి. నేను పోయేదాకా మీ మంచి కోరుకునేవాణ్ణి. ఆపు! నీకు దీపక్కి పెద్ద తేడా ఏం కనపడ్డం లేదు. ఎంత మాట అన్నారు అమ్మాయి గారు? ఇంకా ఇక్కడే ఉంటే ఇంకా అంటాను. పో, బయటికి పో. ఇప్పుడు నేను ఈ గదిలో నుంచి బయటికి రాను. ఆ ఎంగేజ్మెంట్ చేసుకోను. ఆ పెళ్ళి అసలే చేసుకోను. వెళ్ళు, బయటికి వెళ్ళు. వెళ్ళి మా నాన్నకి చెప్తావో, వచ్చిన వాళ్ళకి చెప్తావో, ఏం చేస్తావో, ఎలా చేస్తావో నీ ఇష్టం. మా నాన్న కొట్టినా తిట్టినా సరే ఆయన వదిలి నేను ఎక్కడికి వెళ్ళను. వద్దమ్మాయి గారు, పెద్దయ్య గారికి ఇంకా కోపం తెప్పించకండి ప్లీజ్. నాకు నీతులు చెప్పే అర్హత నీకిక్క లేదు. నాతో మాట్లాడుకు, నా జోలికి రాకు, నా మంచి కోరుకోకు. వెళ్ళు, వెళ్ళమంటున్నానా? వెళ్ళు, వెళ్ళు. అమ్మాయి గారు, జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.